హలో అండి. నేను మీ ప్రేమ. ఈరోజు ఈ వీడియోలో చికెన్ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేనైతే కేజీ చికెన్‌తోని ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. ఇప్పుడు ఈ చికెన్‌లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని చికెన్‌కి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే ఏం వేయకుండానే ఈ చికెన్ అంతా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మూత పెట్టి మధ్య మధ్యలో మూత తీస్తూ, ఈ చికెన్‌లో వచ్చిన వాటర్ అంతా కంప్లీట్‌గా అబ్జర్వ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లేదంటే మనకు పచ్చడి అనేది తొందరగా పాడైపోతుంది. నేను చూపించిన విధంగా చికెన్ అంతా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఈ చికెన్ అంతా వేరే ఒక ప్లేట్‌లోకి తీసుకొని, అదే కడాయిలోకి చికెన్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ ఏసుకొని, ఆయిల్ వేడైన తర్వాత అందులోకి చికెన్ అంతా వేసుకొని, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్‌ని ఫ్రై చేసుకోండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో మీరు చికెన్ పచ్చడి ఒకసారి మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, బావుంటుంది. సో, ఇప్పుడు నేను తీసుకున్న కేజీ చికెన్‌కి ఎంత మసాలా తీసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. 3 స్పూన్ల వరకు ధనియాలు తీసుకోవాలి. అలాగే ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, ఒక 4 యాలకులు, ఒక 7, 8 వరకు లవంగాలు తీసుకోండి. మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి. అలాగే ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక ఇంచు దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, అలాగే ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని, మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వీటిని దోరగా ఫ్రై చేసుకొని, ఈ మసాలా అంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్‌లో వేసుకొని, పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం పచ్చడికి పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఈ పచ్చడికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బావుంటుంది. లేదంటే పచ్చడి తొందరగా పాడైతుంది. అలాగే ఈ పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే ఫ్రెష్ అల్లమే వేసుకోవాలి. ఇలా అల్లం వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు అందులోకి మనము చికెన్ అనేది వేసుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక 2, 3 నిమిషాల పాటు ఈ చికెన్ అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఫ్రై చేసుకున్న ఈ చికెన్‌లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా ఈ చికెన్‌లో మనం వేసుకోవాలి. ఇలా మసాలా అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్‌కి సరిపడా ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేనైతే 3 స్పూన్ల వరకు కారం తీసుకున్నాను. మీరైతే ఎంత తింటారో దాన్ని బట్టి కారం వేసుకోండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కాబట్టి మనకు కారం ఎక్కువ ఉంటేనే బావుంటుంది. సో, నేను అందుకే కారం అనేది ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత ఈ మసాలా, ఈ కారం అంతా ముక్కకి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక 2, 3 నిమిషాల పాటు ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ అంతా చల్లారనివ్వాలి. చికెన్ అంతా చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి ఒక డబ్బాలో ఎత్తిపెట్టుకోండి. ఇంతే అండి. ఇప్పుడైతే మనకు ఆయిల్ అయితే ఏం కనిపించట్లేదు కదా! ఒక 2 డేస్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మనకు పచ్చడి అనేది తినడానికి రెడీ అవుతుందండి. ఇంతే అండి. మనకు చికెన్ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నేను చెప్పిన ఈ ప్రాసెస్‌లో మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ గనుక నా ఛానెల్‌ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.